కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్టమొదటిసారిగా పీడీ యాక్ట్ నమోదైంది. కుప్పం పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ యువతను మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్న 23 ఏళ్ల గణపతి అనే యువకుడిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వారిని కడప జైలుకు తరలిస్తున్నట్లు కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ తెలిపారు. గ్రామంలో గణపతి అనే వ్యక్తి, అతనికి వయసు సుమారు ఒక 23 సంవత్సరాలు ఉంటుంది. ఇతను గడిచిన ఒక 4-5 ఏళ్ళ నుంచి కూడా యాక్టివ్గా ఉంటున్నాడు. ఇతను ఈ గంజాయి అక్రమ రవాణాలో కీలక పాత్రధారి. ఇతని మీద గతంలో 2 కేసులు నమోదైనాయి. తర్వాత అక్రమ సరఫరాలో, తర్వాత ఈ యువతకు ఈ మత్తు మందులు అలవాటు చేసే దాంట్లో కూడా ఇతను కీలకమైన పాత్ర వహిస్తున్నాడని చెప్పి మా సమాచారం మీద మేము రిపోర్ట్స్ పెట్టడం జరిగింది, నివేదిక పంపడం జరిగింది. దాని మీద గౌరవనీయ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ప్రపోజల్స్ గౌరవనీయ కలెక్టర్ చిత్తూరు గారికి పంపడం అయింది. కలెక్టర్ గారు అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఈ అండర్ సెక్షన్ 3(1) and 3(2) ఆఫ్ ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ 1986 ప్రకారం ఇతన్ని అదుపులోకి తీసుకొని కడప సెంట్రల్ జైలుకి తరలించమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈరోజు అతన్ని కడపకు తరలించడం జరుగుతుంది.